సిద్దిపేట కోటిలింగేశ్వర ఆలయంలోని కోటిలింగేశ్వర అయ్యప్ప సన్నిధానంలో బుధవారం రోజున జరిగే అయ్యప్ప పడి పూజలో స్వాములు పెద్ద ఎత్తున పాల్గొనాలని నారికేళ్ల గురుస్వామి మధుసూదన్ రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఉమాపార్థివ కోటిలింగేశ్వర ఆలయంలో ఆయన ఎస్ఎస్సీ న్యూస్ తో మాట్లాడారు. అయ్యప్ప చలని చూపుతో గత 18 సంవత్సరాలుగా మాల వేసి అయ్యప్ప ఆశీస్సులు పొందానని తెలిపారు. అలాగే 4 సార్లు సిద్దిపేట నుండి శబరిమల వరకు పాదయాత్ర చేశామని గుర్తు చేశారు. బుధవారం రోజున అయ్యప్ప సన్నిధానంలో నిర్వహించ తలపెట్టిన అయ్యప్ప మహాపడిపూజ కార్యక్రమంలో అనేక మంది గురుస్వాములు పాల్గొని తమ సందేశాన్ని ఇస్తారన్నారు. సిద్దిపేట పరిసర ప్రాంతాల అయ్యప్ప స్వాములు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సాయంత్రము సిద్దిపేట కోటిలింగాల దేవస్థానంలోని కోటిలింగేశ్వర అయ్యప్ప స్వామిల సన్నిధానం ప్రాంగణంలో మా యొక్క మహాపడిపూజ కార్యక్రమం జరుగుతుంది. స్వామి మేము ఈసారి మాలేసుకు 18వ సంవత్సరం. ఈ సిద్దిపేట నుంచి మహాపాదయాత్ర సిద్దిపేట నుంచి శబరిమల వరకు సుమారు 1400 కిలోమీటర్లు మహాపాదయాత్ర చేసినాం స్వామి. ఇది 4వసారి మా యొక్క కోటిలింగ సన్నిధానంలో మహాపడి పూజ. రేపు ముస్తాబాద్ రాజగురుస్వామి మరియు చింతంకన గురుస్వామి, తోట వెంకన్న గురుస్వామి, అట్లాగే రేపల్లి చెందినటువంటి ప్రముఖ వక్త గురుస్వామి శంకర్రావు గురుస్వామి, అట్లాగే కర్నూలు మహాపాదయాత్ర నాగరాజు గురుస్వామి ఇలాంటి అనేక మంది గురుస్వాముల ఆధ్వర్యంలో మహాపడిపూజ మరియు ప్రవచన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అట్లాగే రేపల్లె ఒక భజన బృందంతో మంచి ఒక దేవునికి సంబంధించిన భక్తి పాటలు భజన ఉంటాయి. కాబట్టి ఇట్లాంటి అవకాశాన్ని సిద్దిపేట భక్తులందరూ, సిద్దిపేట చుట్టుపక్కల భక్తులందరూ కూడా వినియోగించుకొని స్వామివారిని దర్శించుకొని గురుస్వాములతో ఆశీర్వాదం తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని వెళ్తారని ఆశిస్తున్నా. అయ్యప్ప స్వామి అట్లాగే అయ్యప్ప స్వాములందరూ కూడా సిద్దిపేట, దుబ్బాక, ముస్తాబాద, నంగునూరు వీళ్ళందరికీ తెలియమైన తప్పకుండా అందరు స్వాములు కూడా రావాలి. స్వామి ఇది నారికేల స్వామి మహాపడి పూజ కార్యక్రమం. స్వామి తప్పకుండా రావాలి. అట్లాగే ఎల్లుండి శుక్రవారం మా యొక్క సన్నిధానం గురుస్వామి సంతోష్ గురుస్వామి కూడా మహాపడి ఉంది. కాబట్టి శుక్రవారం కూడా అందరూ కూడా మన బైపాస్ రోడ్లో అలమయ్యగుట్ట దగ్గర హౌసింగ్ బోర్డ్ టీచర్స్ కాలేజ్ దగ్గర రావాలి. స్వామి తప్పకుండా సాయంత్రం అది. స్వామి శరణమయ్యప్ప.